వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. కడప జిల్లా పర్యటనలో భాగంగా మైదుకూరుకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఘనంగా జిల్లా బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. మైదుకూరు అసెంబ్లీ కన్వీనర్ మాజనూరు సుబ్బారాయుడు మంత్రిని ఘనంగా సన్మానించారు. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం ఆధునిక వైద్య పరికరాలు కొనుగోలు కొరకు 15 లక్షల రూపాయలను మంజూరు చేయవలసిందిగా ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. గుత్తి ఆర్ఎస్లోని పురాతన గౌతమేశ్వర ఆలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ శ్రీ మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇక్కడ సీనియర్ డిఎంఈగా పనిచేసిన సమయంలో ఆయన అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. పెద్దచెర్రోపల్లి మండలంలోని దివాకరపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 475 ఎకరాల్లో 139 కోట్ల రూపాయల పెట్టుబడితో బయోగ్యాస్ ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనుండగా ఈ ప్లాంట్ ఏర్పాటుతో వేలాది మంది రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. బాపట్ల పట్టణంలో వ్యక్తిగత అవసరాల కోసం రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. బాపట్ల పట్టణ నడిబొడ్డున బావన్ నారాయణ స్వామి గుడికి కొద్ది దూరంలో రోడ్డుకి అడ్డంగా ఇసుక ముక్కపోసి నిర్మాణ పనులు చేస్తుండడం పలు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పనులు చేసేవారు తెల్లవారుజామున గానీ ట్రాఫిక్ అంతరాయం లేని సమయంలో చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. సినీ వినిలాకాశంలో మెరిసిన ఎంతో మంది మహానుభావులు నడియాడిన విజయనగరంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న క్షణాలు మర్చిపోలేనివని సినీ గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్లు సంతోషం వ్యక్తం చేశారు. గురు నారాయణ కళాపీఠం 4వ వార్షికోత్సవం సందర్భంగా శైలజ, సుధాకర్ దంపతులకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. శైలజ మాట్లాడుతూ ఘంటసాల, పి సుశీల వంటి వారు ఇక్కడ సంగీత సాధన చేసి విజయనగరం కీర్తిని విస్తరింపచేశారని కొనియాడారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని చెరువు సమీపంలో నిన్నటి రోజు హంద్రనీవ కాలువ తెగిపోయిన విషయం తెలిసిందే. కృష్ణా జలాలు రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలు మునిగిపోవడంతో మంత్రి సవిత వెంటనే కలెక్టర్కు, నీటిపారుదల అధికారులకు కాలువకు పడిన గండిని పూడ్చాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు కాలువకు పడిన గండిని పూడ్చివేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ కార్యకర్త బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు. లింగమయ్య భార్య, పిల్లలతో జగన్ మాట్లాడారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. పార్టీ మీ కుటుంబానికి సపోర్ట్ ఉంటుంది, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పారు. కాగా ఉగాది రోజు గుడికి వెళ్లి వస్తుండగా లింగమయ్యను హత్య చేశారు. విశాఖలో పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజామున నగరి శివారు ప్రాంతంలో మన్య వాతావరణాన్ని తలపిస్తూ పొగమంచు దట్టంగా కురిసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకొని ప్రయాణించాయి. వేసవిలో ఇలా మంచు కురవడంతో వాహనదారులు వింత అనుభూతికి గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని కంచనచెర్లలో పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారయ్యాడు. కంచనచెర్ల సచివాలయం 3లో వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ పంపిణీ చేయవలసిన డబ్బుతో పరారయ్యాడు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు గుర్తించారు. 7.50 లక్షల రూపాయలతో పరారయ్యాడని అధికారులు తెలిపారు. కాగా తోట తరుణ్ వెల్ఫేర్ అసోసియేట్గా జూలై నెల నుంచి పనిచేస్తున్నాడు. రాజమండ్రిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని అంజలిని వైసీపీ మహిళా ప్రతినిధి బృందం పరామర్శించింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి పరిస్థితిని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దృష్టికి పవన్ ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. కనీసం పవన్ కు ఆ పని చేయడం కూడా రాలేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.